హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే సండే రోజు వ్లాగ్ అండి. ముందు రోజు నైట్ అయితే పాప అసలు సరిగా నిద్రపోలేదు. సో నాకైతే కొంచెం డల్గా అనిపించింది. ఒక పక్క అయితే టీ పెట్టాను, ఇంకో పక్క చట్నీకి అయితే పల్లీలు వేయించుతూ ఉన్నాను. నా ఫేస్ చూసి అర్థమవుతుంది మీకు. సో రాత్రి అయితే సరిగా నిద్రపోలేదు నేనైతే. ఇంకా మా హస్బెండ్ అయితే నేను చేస్తాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి నన్నైతే ఏం చేయనీలేదు. జస్ట్ టీ పెట్టాను. నేనైతే టీ తాగను. మా అత్తయ్యకి మా హస్బెండ్కే టీ పెట్టించాను. ఏదన్నా నిద్ర లేనప్పుడు, ఏదైనా హెడేక్గా ఉన్నప్పుడే తాగుతాను మార్నింగ్ టైంలో. ఈవినింగ్ అయితే ఖచ్చితంగా తాగుతాను. ఇంక ఇక్కడైతే మా బాబుకి పాలు వేసిస్తున్నాను. బాబుకైతే ఇది గ్రోవివా యూస్ చేస్తాము. ఫస్ట్ బూస్ట్ తాగేవాడు, ఈ మధ్య అయితే గ్రోవివా తాగుతున్నాడు. ఇంక ఇక్కడ చూడండి, మా బాబు అయితే బ్రష్ చేస్తున్నాడు. ఇక్కడ వీడియో తీస్తున్నామని చెప్పి తీయొద్దు అని చెప్తా ఉన్నాడు. నువ్వు సరిగా చేయకుంటే మ్యామ్కి చెప్తాం అది ఇది అంటున్నాము అని, వీడియో ఆఫ్ చేయండి, నేను వీడియో ఉంటే చేయను అని చెప్తా ఉన్నాడు. బ్రష్ చేయడానికి బద్ధకం అసలు ఏంటో మా వాడికి. లేచిన వెంటనే పాలు కావాలంటాడు, బ్రష్ కూడా చేయకుండా. ఇంక ఇక్కడైతే టీ వేసిస్తున్నాను. ఇంకా అత్తయ్యకి మా హస్బెండ్కి వేయగా కొంచెం మిగిలాయి, అవైతే నేను వేసుకొని తాగాను, ఎక్కువ అయితే తాగలేదు. ఇంకా మా హస్బెండ్ ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ చేశాడు, దోశ పోసాడు బ్రేక్ఫాస్ట్లోకి అయితే. సండే అంటేనే ఎక్కడ లేని లేజినెస్ అయితే వస్తుంది, అదేంటో అర్థం కాదు. ఇంకా నాకైతే మెయిడ్ దొరికిందండి. ముందైతే నాకు మెయిడ్ 20 days అవుతుంది రావట్లేదని చెప్పాను కదా. ఇప్పుడైతే మెయిడ్ దొరికింది, బాగానే చేస్తుంది తనైతే ఇప్పటి వరకు. ఇంకా చూడాలి నెక్స్ట్ ఎలా ఉంటుందో. డే మొత్తము పాత్రలను అలాగే పెట్టేస్తే సింక్ అయితే నిండిపోతుంది. ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది నాకైతే. ఇక్కడైతే మా పాపకి మా అత్త అయితే దోశ తినిపిస్తుంది. తనకు తినిపించేటప్పుడు బాటిల్లో వాటర్ వేసి ఇచ్చేస్తే తనకే ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడే తాగేస్తుంది. చూడండి ఎలా తాగుతుందో. వాటర్ అయితే కొంచెం ఎక్కువ తాగుతుంది మా పాప, అందుకే అలా బాటిల్లో పెట్టేసి ఇస్తాను, తనకు కావాల్సినప్పుడు తాగుతుందిలే అనేసి. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అయితే దోశలోకి చట్నీ అయితే వేస్తున్నాడు. నేను చెప్తుంటాను ఏమేమి వేయాలి ఎన్ని వేయాలని, అలా అయితే వేస్తాడు. తనకి కూడా వచ్చు. హస్బెండ్స్కి వంటలు వస్తే మనకు కొంచెం ప్రాబ్లమే ఉంటుంది. ఎందుకంటే మనం సరిగా చేయకుంటే వెంటనే చెప్పేస్తారు అది బాగాలేదు ఇది బాగలేదు అనేసి. ఇంకొక రకంగా అయితే మేలు అని కూడా అనిపిస్తుంది, ఎందుకంటే ఇలాంటి మనకు బాగాలేని టైంలో వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు కదా అనేసి. సో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఎంతమంది దీనికైతే అగ్రి అవుతారో చెప్పండి. ఇదైతే మా హస్బెండ్ చేసిన చట్నీ, ఇంకా దానికైతే తాలింపు వేశాడు. ఇంక ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేస్తున్నాడు, ఆనియన్ దోశ కావాలని. నేను అదే అడుగుతున్నాను, ఈ వీడియో చూసి మీ ఫ్రెండ్స్ అలా ఎవరన్నా ఏమన్నా అంటారేమో అంటే ఏమైంది, హెల్ప్ చేసే తప్పేముందని చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కూడా ఉంటున్నారు, కాబట్టి ఇద్దరు కలిసి చేసుకుంటేనే ఏదైనా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ దోశ ఎవరికి ఇస్తావా అంటే వాళ్ళ అమ్మకి ఇస్తానని చెప్తున్నాడు. సో ఎవరికైనా ఇవ్వనిలేండి, అదేం పెద్ద మ్యాటర్ కాదు. ఇక్కడైతే ఇంక దోశ పోసి వాళ్ళ అమ్మకైతే ఇస్తున్నాడు. నేనైతే ఇంకా మా బాబుకు తినిపిస్తున్నాను. తినాలంటే ఫోన్ కావాలి, ఫోన్ ఎలా అవాయిడ్ చేయాలో అస్సలు అర్థం అవ్వట్లేదు. ఇంకా హాలిడేస్ కాబట్టి ఇంకా ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారు ఈ పిల్లలు. ఇంక ఇక్కడైతే నాకైతే దోశ వేసిస్తున్నాడు మా హస్బెండ్, ఆనియన్స్ అవి వేసి. ఇక్కడ మేమైతే మా మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడు లూలు మాల్కి అయితే వెళ్ళాము. అక్కడైతే కొన్ని పొడులు అయితే తెచ్చుకున్నాము దోశలోకి యూస్ చేసేవి. అయితే టేస్ట్ చాలా బాగున్నాయి. ఈ లూలు మాల్ వ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను, అది ఎడిటింగ్ అయితే ఇంకా అవ్వలేదు. ఇంకా నేనైతే నా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేశాను. ఎవ్రీ సండే మేము ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే మేము రాగి సంగటి అయితే చేసుకుంటాము. మా బాబు అయితే అంత ఇష్టంగా తినడు సంగటి, సో అందుకని బాబుకైతే ఇక్కడ పలావ్ చేస్తున్నాను. మసాలాలు అన్నీ ఏం వేయను, లైట్గానే వేసి అన్ని వెజిటబుల్స్ వేస్తాను. ఇది కొంచెం మంచిగానే అనిపిస్తుంది మా బాబుకి, ఎందుకంటే వెజిటబుల్స్ అన్నీ తింటాడు కదా అనేసి. బట్ స్పైసెస్ ఏమి యాడ్ చేయను దాంట్లోకి, జస్ట్ కొంచెం పసుపు ఉప్పు వేస్తాను. ఇంకా కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేస్తే సరిపోతుంది, బాగుంటుంది టేస్ట్. మా వాడికి కూడా నేను చేసే పలావ్ నచ్చుతుంది. ఇక్కడైతే రాగి సంగట్లోకి పచ్చడికి అయితే మగ్గబెడుతున్నాను టమాటాలు అవి. ఇది కొన్ని పలావ్ చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఇంక ఇక్కడ మా కోసం అయితే సంగతి చేస్తున్నాను. నేనైతే ఇది రైస్ కుక్కర్లో పెట్టేస్తాను, బాగా మెత్తగా అవుతుంది కదా. సో మెత్తగా అయిన తర్వాత వాటర్ కావాలంటే యాడ్ చేసుకుంటాను, లేదంటే లేదు. కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ. చేసుకొని ఇంకా మనకు ఎంత కావాలంటే అంత పౌడర్ వేసుకుని, రాగి పౌడర్ మూత పెట్టేసి ఒక 10 minutes అయితే ఉంచుతాను. ఆ రాగి స్మెల్ అంతా పోతుంది కదా. సో తర్వాత అయితే ఇలా ఎనిపేస్తాను. నాకు కొంచెం అవ్వడం లేదు, సో మళ్ళీ మా హస్బెండ్ వచ్చి కొంచెం ఒక చెయ్యి అయితే వేశాడు ఇక్కడ. ఇంకా ఇక్కడ బెంగళూరులో కర్ణాటక వాళ్ళైతే రైస్ అసలు యాడ్ చేసుకోరు, అది ఇంకా హెల్త్కి మంచిది. బట్ మనకి ఇలా అలవాటయ్యి మనం అలా తినలేకపోతున్నాము. రైస్ యాడ్ చేసుకోకుండా ఒట్టి రాగి పౌడర్తోనే తింటే చాలా మంచిది.
ఇంకా మేమైతే కొంచెం రైస్ యాడ్ చేసుకుంటాము. దీంట్లోకైతే ఇంకా టమాటాలు అవి పచ్చడి చేశాను కొబ్బరి వేసి. ఇదైతే కొబ్బరి కొంచెం ఎండిపోయినట్టుంటే ఒక 10 మినిట్స్ వాటర్లో అలా నానబెడితే పచ్చిగా అవుతుంది. సో ఇదైతే ఒక టిప్ అనుకోండి మీరు. ఇక్కడైతే పచ్చడి చేసేసుకున్నాము. ఇంకా ఈ రాగి సంగటి అయితే ఇట్లా బాల్స్ చేస్తున్నాను. చేసుకోకుండా ఏం కాదు, బట్ చేసుకుంటే అది తినడానికి కొంచెం మనం కన్వీనియంట్గా ఉంటుంది అంతే. సో ఇలా మా లంచ్ అయితే ఫినిష్ చేసాము. సో ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.